గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కల్కిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనేది. అసలు ఇందులో నిజం ఉందా అనేది ఎవరికీ తెలియదు. కానీ కల్కిని నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఊహాగానాలు మాత్రం అంచనాలను పీక్స్ తీసుకెళ్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. కల్కి దెబ్బకు బాహుబలి 2 రికార్డులు కూడా డేంజర్ జోన్లో పడే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ పరంగానే కాదు, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అద్భుతం అంటున్నారు. బలమైన యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ తో పాటు అంతకుమించి బలమైన ఎమోషన్స్ కల్కిలో ఉన్నాయట. ఈ సినిమా కోసం ఏకంగా 5 విఎఫ్ఎక్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాయట. అందులో 3 ఇండియన్ కంపెనీలు కాగా 1 న్యూజిలాండ్, 1 యుఎస్ఏ కంపెనీ అని తెలుస్తుంది. ఇక కల్కి స్టార్ కాస్టింగ్ చూస్తే ఔరా అనాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే, దిశా పటాని మెయిన్ కాస్టింగ్ గా ఉన్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, మృణాల్ ఠాకూర్ తో పాటు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా ఈ సినిమాలో క్యామో చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక వీళ్లకు తోడు ఎన్టీఆర్ పేరు కూడా పెద్దగా సౌండ్ చేస్తుంది. కల్కిలో ఎన్టీఆర్ కాసేపు తెరపై కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాలు ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఒకవేళ ప్రభాస్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం థియేటర్లు తగ్గబడిపోతాయి అని అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.